ఫ్రెండ్స్, స్పాట్ లోన్ని 3 లక్షల చిట్టీతో కంపేర్ చేసి చూద్దాం. 3 లక్షల చిట్టీకి 30 నెలలు కట్టాలి అనుకుంటే నెలకు 10,000 రూపాయలు మనం పే చేయాలి. ఏ చిట్టీ అయినా మనం రెగ్యులర్గా పే చేస్తే చివరిలో మనం పే చేసిన 3 లక్షలకి అదనంగా 1% చొప్పున 90,000 రూపాయలు కలిపి మొత్తం 3,90,000 వస్తాయి. అందులో ఒక నెల చిట్టి అమౌంట్ కమిషన్ కింద కట్ చేస్తే మనకి 3,80,000 వస్తాయి. లేదా చిట్టి మధ్యలోనే మన అవసరాలకు లిఫ్ట్ ఇచ్చేస్తే తిరిగి మనమే అదనంగా 3,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఎప్పుడైనా కమిషన్ ఇవ్వాల్సిందే, పైగా తప్పనిసరిగా షూరిటీలు ఇవ్వాలి. ఇంకా చిట్టి స్టార్ట్ చేసిన నుండి మన డబ్బులు వాడి దగ్గర ఉంటాయి కదా, చివరి వరకు మనకు భయమే. మధ్యలో మనం లిఫ్ట్ ఇచ్చేస్తే వాడికి భయం, మొహమాటంగా షూరిటీలు పెట్టిన వాడికి భయమే. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి మిత్రమా. అదే స్పాట్ లోన్లో కేవలం మీరు ముందుగా ఒకసారి 3 ఐడీలకు గాను పెట్టేది 4,800 రూపాయలు మాత్రమే. ప్యాకేజీ 1,600 అన్నమాట. తిరిగి మీకు 2,250 రూపాయలు మీ వ్యాలెట్కి వస్తాయి. అంతగా మీకు భయం అనుకుంటే విత్డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ క్షణమే కంపెనీ పోతుంది అనుకుంటే మీరు నష్టపోయేది కేవలం 2,600 లేదా 4,800 అనుకుందాం. అది నమ్మకం లేని వాళ్ళకి. కంటిన్యూ చేద్దామనుకుంటే కంపెనీ ఇచ్చిన లోన్ అమౌంట్ని తిరిగి వారం వారం పే చేస్తే కనుక ఒక్క నెల, ఇక్కడ వారం వారం ఈడబ్ల్యూఐ 4 వారాలు అయ్యేసరికి మీరు పే చేసేది 1,800, మిగతా 450 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. వెంటనే తిరిగి 5,000 రూపాయలు లోన్ కూడా వస్తుంది. ఇక్కడ నుండి కంపెనీ డబ్బులు మీ చేతుల్లోనే కదా ఉంటాయి. ఈ లోను కూడా వారం వారం పే చేస్తే 1,000 రూపాయలు క్యాష్ బ్యాకు, తిరిగి వెంటనే 10,000 రూపాయలు లోను. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, కంపెనీ ఇచ్చిన లోన్ అమౌంట్ నుండే కదా మీరు పే చేసేది, పైగా క్యాష్ బ్యాక్ వస్తుంది. చివరి వరకు మనం రెగ్యులర్గా ఇచ్చిన అన్ని లోన్స్ని పే చేస్తే వెంటనే వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్స్ 3,88,400 రూపాయలు వస్తాయన్నమాట. 120 వారాలు, 124 వారాలు అంటే 31 నెలలు అంటే నెలకు సరాసరి 12,500 రూపాయలు వచ్చినట్లే కదా. ఇది కేవలం ఒక్క ఐడిపై మాత్రమే. మిగతా 2 ఐడీలకు ఒక్కొక్క ఐడికి రోజుకి 0.5% చొప్పున 3,200 రూపాయలు వచ్చే వరకు ఇస్తారు. 2 ఐడీలకు 6,400 వస్తాయి. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, లోన్స్ అన్నీ క్లియర్ అయిన తరువాత నెలకి 1,00,000 రూపాయల చొప్పున 20 నెలల వరకు రాయల్టీ వస్తుంది. అంటే 20 లక్షలు అన్నమాట. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి మిత్రమా, నెగిటివ్ వద్దు. ఆపై నిర్ణయం మీదే. ఇది కేవలం నాన్ వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే. ఇంకా కంపెనీలో ఎన్నో ఫ్యూచర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అతిగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. ఇందులో ప్లాన్ చాలా సింపుల్, ప్రాసెస్ చాలా సింపులే. ఎవరికి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఐడి యాక్టివేట్ చేసుకునే విధంగా ఉంది. గమనిక, కంపెనీ ఉంటుందా పోతుందా అనేదానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఎవరమైనా ఎంతకాలం ఉంటామో గ్యారంటీ ఉందా? ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఆలోచన వద్దు. థ్యాంక్ యూ.